హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కలెక్షన్స్. అండ్ ఈరోజు వాషింగ్ మిషన్ క్లీనింగ్ అండి. ఇది టాప్ లోడ్ అండి, 6.2 kg ఎల్జీ కంపెనీ అండి. మనకు లోపల ఇలా వస్తుంది కదండి, అంతా ఇలా పెచ్చులు ఊడిపోతుంది కదా. ఇలా ఎందుకు అవుతుందంటే ఒక్క నిమిషం చూపిస్తానండి. ఇప్పుడు ఈ వీల్స్ మనం ఓపెన్ చేసుకోవాలండి. ఇవి రెండు మనకు ఈ స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు. ఈ సైడ్కున్న వీల్స్ని ఫస్ట్ ఇవి ఓపెన్ అవుతే మనకు లోపల ఎంత డస్ట్ ఉన్నది అనేది ఏర్పడుతుందండి. ఫస్ట్ ఇవి క్లీన్ చేసుకోవాలండి మనము. ఇవి ఓపెన్ అవుతే మనకు ఆటోమేటిక్గా ఉన్న డస్ట్ అంతా ఏర్పడుతుందండి. చూడండి, కనిపిస్తుందా? ఇలా ఇగో పెచ్చులు ఇదిగోండి, చూడండి ఎంత డస్ట్ ఉండనేది మనకి ఇప్పుడు ఏర్పడుతుంది. మనకు బట్టలకు ఎందుకు చుట్టుకపోతుంది అనేది ఒకసారి దీన్ని చూడండి. ఎంత డస్ట్ ఉంది, మొత్తం పెచ్చులుగా వెళ్తుందండి ఇది తీస్తే. ఇదిగోండి, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా. ఇప్పుడు ఒక వీల్ వెళ్ళింది, ఇంకొక 2 తీసేద్దాము. ఇదంతా ఇదేనండి, ఇగో పెచ్చులు వెళ్తుంది. ఇదిగోండి, మనము కంపల్సరీ 4-5 మంత్స్కి ఒక్కసారన్నా ఇది ఓపెన్ చేయాలండి. ఈ వీల్స్ దీనికి అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇదిగోండి, చూడండి, ఇదిగోండి ఇదే మన బట్టలకు పట్టుకొని మొత్తం మనము బయట క్లీనింగ్కి ఇస్తే, నేనే అడిగానండి బయట, ఇది క్లీనింగ్ మొత్తం వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తే ఎంత అని అంటే 2500 రూపీస్ అన్నారండి. ఇదిగోండి, చూడండి సరే. ఈ ఒక్క బిల్ లోపలే ఇంత ఉంటే నెక్స్ట్ ఇంకొక బిల్ ఓపెన్ చేద్దాం. కంపల్సరీ చెక్ చేసుకోవాలండి వాషింగ్ మిషన్ మనము. ఇది ఒకటి ఓపెన్ అయిందండి. ఇగో దీంట్లో కూడా చూడండి, ఒక్కసారి చూడండి, ఇగో ఎంత పెచ్చులు. ఇదో చూడండి, ఈ రకంగా వెళ్తుంది, చూసారా? ఇదిగోండి, ఇలా ఓన్లీ ఈ వీల్సే కాదండి, ఈ పెద్ద వీల్ కూడా ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇదో చూడండి, ఇది ఒకసారి. ఇదిగోండి, ఇది చూడండి, ఇదే కదా మన బట్టలకు మొత్తం చుట్టుకుపోయేది. ఇది మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మన బట్టలు మంచిగా డ్రై అయిపోతాయి. అస్సలు బట్టలకు ఏమి కూడా అతుక్కోదు. ఇదంతా క్లీన్ చేయాలి ఈ వాషింగ్ మిషన్. ఇదంతా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇలా రాకుండా వస్తుందండి. ఒక 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీ మనం వేసే సర్ఫ్ వల్ల ఇది ఇలా అయిపోతుంది. ఇంకొక వీల్ ఓపెన్ చేద్దాం. కొంచెం టైం తీసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఈ వీల్ కూడా ఓపెన్ అయిపోయింది. దీన్ని ఆల్రెడీ అప్పుడు తీసాను, మళ్ళీ మీకు తెలియడం కోసమని ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి. చూసిండ్రా ఒకసారి? ఇదంతా ఇంతగానో డస్ట్ ఉంటే బట్టలకు ఎందుకు అతుక్కోదండి? దీన్ని మనం అస్సలు పట్టించుకోము. మామూలుగా ఈ వీల్స్ కింద ఏముంటుంది అనుకుంటాం కదా. ఒక్కసారి వీల్స్ కింద చూడండి, ప్రతి ఒక్క వీల్ కింద చూడండి. ఇదిగోండి, ప్రతి ఒక్క వీల్స్కి ఎంత ఇగో, ఇది కూడా ఇగో, ఇదిగోండి, ఇంతగానం జిడ్డున్నాక బట్టలకి ఎందుకు పట్టుకోదండి? బట్టలకు కూడా పట్టుకుంటుంది. మొత్తం
మొత్తము బట్టలు ఖరాబ్ అవుతాయి. వైట్ షర్ట్స్కి మొత్తం పట్టుకుంటే ఇదిగోండి బురద ఉంటుంది చూడండి, ఆ రకంగా వెళ్తుంది. ఒక్కసారి ఎవరి మిషన్లోనైనా కంపల్సరీ ఇంత డస్ట్ ఉంటుందండి. అది మనం పట్టించుకోము. కొంచెం ఏదైనా అతుక్కుంది, పౌడర్ లాగా వస్తుంది అంటే ఎందుకు రాదండి? ఇంత బురదలాగా ఉన్నాక రాదా? వస్తుంది. చూడండి ఒకసారి. ఇదిగోండి. ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలండి. ఒకసారి ఇదంతా క్లీన్ చేయాలి. ఇవి ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకోవాలండి. ఇవన్నీ క్లీన్ చేసుకొని కొంచెం బాగా మసిలేటి నీళ్ళల్లో ఇవి వేసేసి కొంచెం యాసిడ్ కూడా వేయాలండి. మనం ఒక సగం ఏంటంటే ఒక మగ్గెడ్ వాటర్లో ఒక 4 మూతల యాసిడ్ పోసి ఇవి అందులో పెట్టేసేయాలండి. మొత్తం పోతుంది. యాసిడ్ వల్ల ఖరాబ్ అవుతుందని అనుకుంటారు. అస్సలు ఖరాబ్ కాదండి, మంచిగా నీట్గా అయిపోతుంది. ఇదిగోండి ఒక్కసారి చూడండి. ఇదంతా ఇవన్నీ చూడండి. ఇదిగోండి చూడండి. ఇదంతా ఎంతగానో వెళ్ళింది. ఒక్కసారి ఎంతగానో పెచ్చులు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి. మెయిన్ మనకు కంపల్సరీ బట్టలకు అవసరమయ్యేది మిషన్తోనేనండి. ఈ మిషన్లో ఇంత డస్ట్ ఉన్నాక ఒక్కసారి చూడండి. ఓన్లీ ఈ 3 వీల్స్ కిందనే. పెద్ద వీల్ తీస్తే ఇంతకన్నా ఇంచుమించు 10 అంతలు ఉంటుందండి మనకు ఇది. ఇదిగోండి ఇంత మొత్తం ఏంటంటే సిమెంట్ లాగా అయిపోయింది. ఇదంతా ఇంకా పెద్ద వీల్ కూడా ఓపెన్ చేస్తానండి. ఒక్క నిమిషం చూడండి. ఈ వీల్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి. ఇదంతా ఇది తీసేసిన ఇవి ఇలా ఇంతగానో వెళ్ళింది డస్ట్ ఈ వీల్స్లోకించి. అండ్ మిషన్లో చూడండి ఒకసారి. లోపల వీల్లో పెద్ద వీల్ తీయకుండానే కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇది వీల్ లోపల మొత్తము ఈ స్క్రూ డ్రైవర్తో ఇలా అనేసానండి. మొత్తం వెళ్ళిపోయింది లోపల. ఇదంతా ఇలా వీల్ దింపుకుంటూ ఇలా అనేసేయాలి. మనం వీల్ను తీయాల్సిన పని కూడా లేదు. ఇదిగోండి ఇలా అన్నాక మొత్తం వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ ఈ వీల్స్ని ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి హాట్ వాటర్ పోయాలండి. వేడి నీళ్ళు పోయాలి ఇందులో. బాగా మసలేటి నీళ్ళు పోయాలండి ఇందులో. ఇవి మునిగేంత వరకు పోసేసేయాలి. ఇవి పోసినాక ఇందులోనే యాసిడ్ కూడా పోసేసేయాలండి. ఇలా వీల్స్ని చూడండి. ఇది మొత్తము లోపల ఉన్న డస్ట్ మొత్తము ఈ ఏదైతే యాసిడ్ ఉందో అది కొరికేస్తుందండి. మొత్తం వెళ్ళిపోతుంది. మనం ఎక్కువ బ్రష్లు బట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. ఒక్క 10 మినిట్స్ ఇలా ఉంచేస్తే యాసిడ్ పోసేసి నీట్గా అయితే ఒక్కసారి తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఇదే వాషింగ్ మిషన్లో సేమ్ ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ దాకా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక ఒక యాసిడ్ బాటిల్ మొత్తం ఏదైతే ఉంటుందో, ఇది ఎవరు చెప్పారండి, వాషింగ్ మిషన్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఇదే పోస్తారంట తెలిసింది. అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఒక 8 మంత్స్ కిందట చేసిన అట్లనే సేమ్ ప్రాసెస్లో బాగానే అయింది. ఇప్పుడు 8 మంత్స్ అయిపోతుంది కదండి. చూడండి ఇందులో కూడా ఇప్పుడు యాసిడ్ ఒక బకెట్ వాటర్ తీసుకొని ఫస్ట్ పోసినాక ఇది చూడండి ఇవి మొత్తం ఎట్లా బయటకు వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కూడా సేమ్ నేను వాటర్ ఫిల్ చేస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఒక్కసారి చూడండి ఎంతగానం డస్ట్. ఒక్కసారి ఇదిగోండి ఎంత పెచ్చులు పెచ్చులు అయింది చూడండి.
సౌండ్ చిన్న వచ్చింది. ఇదిగోండి ఇలా ట్యాప్తో మొత్తం పెట్టేసుకుంటే చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో. వాటర్ మొత్తం పోయినాక మీకు ఏర్పడుతుందండి. చూడండి ఫస్ట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ నాకైతే ఒక 85% క్లీన్ అయిందండి. మొత్తం వాటర్ తీసేసేయాలండి, డ్రై చేసేసేయాలి, అప్పుడు మీకు ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలా వాషింగ్ మిషన్కి నిండా నీళ్ళు తీసుకుందామండి. చూడండి కట్టు దాకా ఇక్కడ దాకా తీసేసుకున్నాం కదండి. చూడండి ఒకసారి ఫుల్ వాటర్ చేసేసిన. అండ్ యాసిడ్ బాటిల్ ఏదైనా పర్లేదండి, నేనైతే ఇది తీసుకుంటున్నాను. అండ్ ఈ వాషింగ్ మిషన్లో ఇదిగోండి చూడండి ఇలా యాసిడ్ బాటిల్ తీసుకొని ఒక బాటిల్ మొత్తం పోసేయాలండి. యాసిడ్ ఫుల్ టబ్లో ఇలా పోసేసి పెట్టేసి కొద్దిసేపు ఇలాగే ఆగాలండి. ఇదిగోండి చూడండి ఒకసారి ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసినాకనే ఒక్క యాసిడ్ బాటిల్ మొత్తం పోసేయాల. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో ఒక్కసారి. ఆ బబుల్స్ మొత్తము ఏదైతే పాకుర్లాగా ఉందో కిందికి మొత్తము దాన్ని అంతా కొరికేస్తుందండి. ఒక్కసారి చూడండి. లోపల ఉన్న చెత్త మొత్తం బయటకు తీసేస్తుందండి అది మొత్తము. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో. ఆ పైన కనిపించేది మొత్తం డస్ట్ అండి, దాని లోపల ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఒక 10 minutes ఆగాక ఇప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేశానండి. ఒక్కసారి చూడండి ఎంత డస్ట్ ఉందో, ఒక్కసారి మీరే చూడండి. వాషింగ్ మిషన్ ఆన్ చేయాలండి. ఒక 5 to 10 minutes ఇది కూడా ఆన్ చేసి మొత్తం లోపలదంతా ఇది చూడండి వాటర్ ఎట్లయిపోయినాయి. మన పెద్ద వీల్ వెళ్ళలేదు కదా, ఆ వీల్ కింద ఉంది కూడా మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఇదిగోండి చూడండి ఎంత డస్ట్ ఉంది. ఇలా మొత్తం వెళ్ళిపోతుందండి. ఇంకొక 10 minutes పెట్టేస్తామంటే. అండ్ అది 10 minutes అయ్యే వరకు ఇదిగోండి చూడండి వీల్స్ ఎంత వైట్గా అయిపోయినాయి. దీంట్ లోపల కనీసం మీరు చూడండి చెత్తనన్నదా మొత్తం పోయింది, క్లీన్ అయిపోయినాయి. ఇదిగోండి డస్ట్ అంతా ఇగో నేను బయటకు తీసినాక నేను చూపిస్తాను. కానీ వీల్ లోపల ఉన్నాయి మాత్రం మొత్తం వెళ్ళిపోయినాయండి. ఇదిగోండి చూడండి ఒకసారి ఫస్ట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. కొంచెం కష్టపడితే ఒక గంటన్నర 2 గంటలు మనం కష్టపడితే మన వాషింగ్ మిషన్ మనమే చేసేసుకోవచ్చండి. మ్యాక్సిమం ఎన్ని పౌడర్లు ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా ఇంత ఈ రకంగా చెత్త పోలేదండి. అందుకే ఇట్లా ఒకసారి ట్రై చేసిన. చూడండి వీల్స్ ఎంత మంచిగా అయిపోయినాయి. ఇప్పుడు చూడండి వాటర్ ఇదిగోండి ఎంత గలీజ్గా వెళ్ళిపోయిందంటే చూడండి ఒకసారి. సైడ్లో పట్టుకున్నది మొత్తం అంతా వెళ్ళిపోయింది. చూసిండ్రా మొత్తం పెచ్చులు సైడ్లకు కిందికి ఉంది, మొత్తం పెచ్చులు అంతా బయటకు వచ్చేసింది.
ఒక్కసారి చూడండి ఎంత గలీజ్గా వెళ్ళిపోయింది, మొత్తం మోరిలో బురదలాగా వెళ్ళిపోయింది చూడండి. చూసిందా, ఇది రియల్ అండి. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అట్లా కూడా టబ్బు మొత్తం నింపాలండి, కొంచెం ఈ కట్టు వరకు, లోపల ఏదైతే కట్టు ఉంటుందో అక్కడ దాకానే నింపాలి. ఒక యాసిడ్ బాటిల్ మొత్తం పోసేసేయాలండి. ఇది చూడండి, ఇగో ఇప్పుడు ట్రై చేస్తున్నానండి. వాటర్ ఎట్లా బయటకు వస్తాయి చూడండి. లోపల ఉన్నదంతా బయటకి ఎట్లా వచ్చేస్తుంది చూడండి. ఎంత మురిగ్గా బయటకు వస్తున్నాయో చూడండి వాటర్ మొత్తం. ఇదిగోండి ఇలా వీల్స్ ఎంత నీట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీల్స్ని మళ్ళీ యథావిధిగా ఇంట్లో పెట్టేసేయాలా. చూడండి ఎంత నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి డస్ట్ లేదు. ఓకే అండి.